వెల్కమ్ టు తెలుగు విజడం తొలి తెలుగు ఏఐ ఛానల్. సాంకేతికత అభివృద్ధి, కృత్రిమ మేధస్సు, బయోటెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనలు, ఈ అన్ని మార్పులు కలిసి 2050 నాటికి ప్రపంచాన్ని పూర్తిగా కొత్తదిగా, కొంతవరకు వింతగా మార్చే అవకాశం ఉంది. రోబోట్లతో మానవ జీవితం. మన చుట్టూ రోబోలు మనలాంటి సహజ జీవుల్లా తిరుగుతుంటాయి. ఇంట్లో పనులు చేయడమే కాదు, మన భావాలను అర్థం చేసుకుని మనతో సంభాషించే స్థాయికి అవి చేరుకుంటాయి. బృహత్తరమైన ఏఐ నెట్వర్క్ల కారణంగా మనతో మాట్లాడే, మన సమస్యలను పరిష్కరించే రోబోట్లు సహజంగా కనిపిస్తాయి. మెదడు, కంప్యూటర్ కనెక్షన్. మానవ మెదడు నేరుగా కంప్యూటర్లతో కనెక్ట్ అయ్యే టెక్నాలజీ వస్తుంది. మన ఆలోచనలు నేరుగా కంప్యూటర్లకు ఆదేశాలుగా మారిపోతాయి. హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టు మన మెదడులో డేటా స్టోర్ చేసుకోవచ్చు, కొత్త భాషలు నేర్చుకోవచ్చు, నిద్రలోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. శరీరంలో మార్పులు. జన్యుపరమైన మార్పులతో, జెనెరిక్ ఇంజనీరింగ్ సహాయంతో మానవ శరీరం చాలా కొత్తగా మారిపోతుంది. వృద్ధాప్యం చాలా మందికి కనపడకుండా పోయే అవకాశం ఉంది. మన శరీరం కృత్రిమ అవయవాలతో పూర్తిగా మార్చుకునే పరిస్థితి వస్తుంది. మనిషి జీవితకాలం 150 నుండి 200 ఏళ్లు కూడా కావచ్చు. భూమి బయట నివాసం. 2050 నాటికి మనిషి కేవలం భూమిపైనే కాదు, చంద్రుడు, అంగారక గ్రహాల్లోనూ నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంది. అంతరిక్షంలో కొత్త నగరాలు, స్వయం సమృద్ధమైన కాలనీలు కనిపించొచ్చు. వాతావరణ మార్పుల ప్రభావం. సాధారణ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. కొన్ని నగరాలు సముద్రం కిందకి పోవచ్చు, మరికొన్ని ఎడారులుగా మారొచ్చు. కొత్త సాంకేతికతలతో మనం నీరు, ఆహారం తయారు చేసుకుంటూ బ్రతకాలేమో. 2050 నాటికి మన ప్రపంచం అత్యంత ఆధునికంగా మారినా, అది కొంత వింతగా, ఊహించలేని విధంగా ఉండబోతోంది. మారిన ఈ ప్రపంచంలో సహజ జీవనం కొనసాగుతుందా, లేదా మనిషి పూర్తిగా యాంత్రిక జీవిగా మారిపోతాడా అనే ప్రశ్నకు సమాధానం ఆ సమయం ఇవ్వాల్సిందే.